కుంభమేళా యాత్రలో భాగంగా మహారాష్ట్రలోని ఏకవీరికా శక్తిపీఠం ముందుగా బయలుదేరడం జరిగింది. రాత్రి 8 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఏకవీరికా దేవి ఆలయం మహారాష్ట్రలోని మహోర్లో ఉంది. ఇక్కడి దేవతను ఏకవీరికా మాత అంటారు. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో 8వ శక్తిపీఠంగా భావిస్తారు. చాలా తక్కువ మందికి మాత్రమే ఏకవీరికాదేవి ఆలయం తెలుసు. ఎక్కువగా రేణుకాదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా కొలుస్తారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఉంది. ఇది కిన్వాడ్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో, నాందేడ్ నుంచి 126 కిలోమీటర్ల దూరంలో, నాగపూర్ మహోర్ నుండి రోడ్డు మార్గంలో 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సతీదేవి కుడి భుజం ఇక్కడ పడిందని పురాణ కథనం. ఏకవీరికా మాత ఆలయం ఇది పంచగంగా నది ఒడ్డున ఉంది. ఇది మహోర్ నుండి 30 నుంచి 40 నిమిషాల ప్రయాణ సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయ సమీపంలోని గ్రామ పొలాలలో ఉంది. ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. ఏకవీరికా మహాశక్తి మహూ గ్రామ గుహస్థిత భవానీ వీర విఖ్యాత ధర్మరక్షణ తత్పర. శ్రీ ఏకవీరికాదేవి మందిరం చాలా పురాతన ఆలయం. ఆలయమంతా సింధూర రంగులో ఉంటుంది. చిన్న ముఖద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలి. ముందుగా శ్రీ పరశురామ్ గణేష్ దర్శనం చేస్తారు. పిదప రేణుకామాత దర్శనం చేసుకోవాలి. మెడ కానీ భుజాలు కానీ లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరంతో పూసి ఉంటుంది. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టంగా చూడవచ్చు. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరాడుతుంది. మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక ఉండగా మరో ప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది.